అల్హమ్దులిల్లా. మనిషి ఎక్కడ జీవిస్తాడో అక్కడ ఆ స్థలం, అక్కడి ఆ నీరు, అక్కడి ఆ గాలి, వాతావరణం అన్నిటి పట్ల అతనికి ప్రేమ అనేది స్వాభావికంగా ప్రకృతిపరంగా ఉంటుంది. మనిషికి తానున్న ప్రాంతం యొక్క ప్రేమ ఇది ఎవరు అతని మనసులో నుండి తీయలేరు. దీనికి మనం ఎన్నో సాక్ష్యాధారాలు చూడగలుగుతాము. సర్వసామాన్యంగా మనం చూస్తాము, ఏ ప్రాంతాల్లోనైతే భూకంపాలు వస్తాయో, పెనుగాలులు వచ్చి, పెద్ద పెద్ద సైలాబులు వచ్చి, తుఫాను వచ్చి ఆ నగరాలు, గ్రామాలు కొట్టుకుపోతాయి, తలక్రిందులైపోతాయి. ఇళ్ళన్నీ నివసించడానికి ఇక లేవు, ఉండవు. కానీ తర్వాత ఈ బాధ తొలగిపోయిన తర్వాత ప్రజలు మళ్ళీ వచ్చి తమ ఆ ప్రాంతంలోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇదేమిటి? వారు ఉన్న ఆ ప్రాంతం పట్ల ప్రేమ, ప్రకృతిపరమైన ప్రేమ. ఇస్లాం దీనిని ఒప్పుకుంటుంది. మరియు దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో గనక మనం చూస్తే, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనా వైపునకు వలస వెళ్ళారో, ఆ సందర్భంలో మనం ఏం చూస్తాము? మక్కా బయటికి వచ్చిన తర్వాత మక్కా వైపు తిరిగి మక్కాను చూస్తూ, ఓ మక్కా, ఈ నగర వాసులు గనక నన్ను వెళ్ళగొట్టకుంటే నేను ఇదే నగరంలో ఉండేవాడిని అని తమ ప్రేమను వెలుగుచుతారు. ఇక మదీనా వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేస్తారు, అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ మదీనా కహుబ్బి మక్కత ఔ అషద్. ఓ అల్లాహ్, మక్కా పట్ల మాకు ఎలా ప్రేమ ఉండిందో అలాగా అంతకంటే ఎక్కువ మదీనా యొక్క ప్రేమ మా మనసుల్లో నీవు నాటివేయి. సోదర మహాశివులారా, ఇక్కడ ఒక 2-3 విషయాలు మనం గమనించడం చాలా అవసరం. ఒకటి, మనం ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉంటామో అక్కడ దాని యొక్క అన్ని రకాల సెక్యూరిటీ, ప్రశాంతత, భద్రత, వాటిని భంగపరచకుండా భంగం కలిగే అన్ని రకాల ఆటంకాలను దూరం చేసి ప్రశాంతతకు అక్కడ మనం పునాది వేసే వాళ్ళల్లో ఒకరిని కావాలి. మరియు ఇస్లాం మనకు ఇచ్చేటువంటి బోధ ఇదే. మరియు దీనిపై మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత కూడా చెల్లించాలి. మరియు ఈ ప్రశాంతత ఎలా పెరుగుతుంది? అల్లాహ్ యొక్క ఆదేశాలను ఆచరించడం ద్వారా, ప్రవక్త విధానాన్ని అవలంబించడం ద్వారా. స్వయం మనకు కానీ మన తోటి వాళ్లకు కానీ వారి యొక్క రక్తం, ప్రాణం, ధనం మరియు మానవ గౌరవాల్లో ఏ భంగం కలగకుండా మనం పూర్తి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక తప్పుడు ప్రఖ్యాతిగాంచిన హదీస్, తప్పు అని చెప్పడం కూడా తప్పనిసరి. హుబ్బుల్ వతన్ మినల్ ఈమాన్ అని కొందరంటారు. దేశాన్ని ప్రేమించడం విశ్వాసంలోని భాగం. ఇది ప్రవక్త వారి హదీస్ ముమ్మాటికి కాదు. ఇది ఒక కల్పితమైన ప్రవక్త పేరుపై, ప్రవక్త వైపునకు అంకితం చేయబడినటువంటి అబద్ధం. సోదర మహాశయులారా, మనం మన దేశాన్ని, ప్రాంతాన్ని ప్రేమిస్తాము. కానీ అల్లాహ్ యొక్క ప్రేమ అన్నది, ప్రవక్త ప్రేమ అన్నది, అల్లాహ్ యొక్క ధర్మం ప్రేమ అన్నది అన్నిటికన్నా మించి ఉండాలి. ఎందుకంటే అల్లాహే ఈ నివాసం మనకు ప్రసాదించాడు. మనం ఉండే నివాసం పట్ల, ప్రాంతం పట్ల, దేశం పట్ల ప్రేమ అల్లాహే కలిగించాడు. మరియు చివరి మాట, మన అసలైన స్వదేశం స్వర్గాన్ని మర్చిపోకూడదు. మరియు ఇహలోకం ఒక బాటసారి లాంటి జీవితం అన్నది మర్చిపోకూడదు. ఇక్కడి భోగభాగ్యాలు మనం పడిపోయి స్వర్గాన్ని మరచిపోయి పాపాల్లో జీవితం గడిపామంటే
మన శాశ్వతంగా ఉండవలసినటువంటి స్వదేశాన్ని కోల్పోతే అంతకంటే మించిన నష్టం మరొకటి వేరే ఏమీ ఉండదు. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.